నమస్తే. బద్రీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. బద్రీ నందాల పోరు కొనసాగుతూనే ఉంది. అయితే అది రీలు, ఇప్పుడు రియల్. అయితే చాలా కాలం తర్వాత బద్రీ నందాల మధ్యన ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు విషయం అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ హయాంలో లడ్డూలో వాడేటువంటి ఒక నెయ్యిని కల్తీ చేసి పంది కొవ్వులతో పాటు మిగతా జంతు కొవ్వులు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పేసి నిర్ధారణ అయితే అయింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన దాన్ని విమర్శిస్తూ మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేయడం ఏంటి, దాని గురించి మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళీ ప్రకాష్ రాజ్ కొత్తగా లేటెస్ట్ చేసిన ట్వీట్ ఏంటి అంటే దాన్ని 30వ తారీఖు వచ్చిన తర్వాత మాట్లాడతాను. అసలు ఈ ట్వీట్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన ప్రకాష్ రాజ్ గారు మొదటి ట్వీట్ చేసినప్పుడు ఆయన ట్వీట్లో ఒక వ్యంగ్యం ఉంది, వెటకారం ఉంది. ఆయన మళ్ళీ చదువుకోమంటూ వాళ్ళు చేసాడు కానీ ట్వీట్ని, ఆ ట్వీట్ చూద్దాం ఒకసారి, మళ్ళీ చదువుకుందాం మనం కూడా. ఆయన ఏమన్నాడంటే, ఆయన ట్వీట్లో ఎప్పుడు ఇంగ్లీష్లో చేస్తాడు కాబట్టి ఇంగ్లీష్లో చేశాడు. తప్పు జరిగి ఉంటే మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి విచారణ చేయించండి, అంతేగాని మీరు ఎందుకు ఆందోళన వ్యాప్తి చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ఈ సమస్యను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇప్పటికీ మన దేశం చాలా మతపరమైన గొడవలు ఉన్నాయి అని ట్వీట్ చేశారు. అంటే రెచ్చగొట్టొద్దు అని నేను అన్నాను, అంతకు మించి నేనేం మాట్లాడలేదు కదా, అంటే జాతీయ స్థాయిలో మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ధన్యవాదాలు అని కూడా చెప్పాడు. జస్ట్ ఆస్కింగ్ అంటే చేశాడు ఆయన. దానికి సమాధానం చెప్పాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్ సంబంధం ఏంటి అని ప్రస్తావిస్తూ, ఏం పిచ్చి పడింది మీకు, హిందువులకి అవమానం జరిగితే మాట్లాడడం తప్ప అంటూ ప్రశ్నిస్తూనే గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు బద్రీనందాలను చెప్పారు కాబట్టి ఆ తరహాలోనే ఒక విధంగా చెప్పినట్టు అటాక్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఆయన దీని మాటలనే మళ్ళీ ప్రకాష్ రాజు, నేను షూటింగ్లో విదేశాల్లో ఉన్నాను, 30వ తారీఖు నేను వస్తాను, వచ్చిన తర్వాత మీ ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, మీరు నా ట్వీట్ని సరిగ్గా చదువుకోలేదేమో, సరిగ్గా చదువుకోండి, సరిగ్గా అర్థం చేసుకోండి అంటూ ఆయన చేశాడు. దానికి మళ్ళీ జనసేన శతజ్ఞి టీం కూడా అటాక్ చేసింది. మేము ఆ టీంని చదువుకున్నాము మీరు ఇచ్చిన ట్వీట్ని, కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాము, మా నాయకుడు ప్రశ్నిస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా ఇచ్చారు. అది జరిగింది. అయితే మళ్ళీ దీనికి సంబంధించి ఆయన 30వ తారీఖు వచ్చిన తర్వాత ఏం వివరణ ఇస్తాడు, లేదంటే ఏ ప్రశ్నకి ఏం జవాబు చెప్తాడంటే ఏం చెప్తారు? ఆ ఇచ్చే వివరణ ఏదో మళ్ళీ ఎప్పుడే ఇచ్చిస్తే పోతుంది, అంతేగాని నేను వచ్చి ఇస్తాను 30వ తారీఖు వస్తాను, ఇప్పుడు నేపాల్లోనే ఎక్కడ ఉన్నట్టున్నారు ఆయన, అక్కడే ఏమన్నా మీరు ఏదో ఇచ్చేదేదో, అక్కడ హిందువులు చాలామంది ఉన్నారు అని చెప్పుకుంటూ శతజ్ఞ టీం కూడా ప్రశ్నించింది. ప్రకాష్ రాజ్ గారు ఇట్లాంటి ట్వీట్ చేసినప్పుడే మంచు విష్ణు గారు స్పందిస్తూ ప్రకాష్ రాజ్ని అడ్డుకున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అడ్డుకున్నారు. అలాగే నిన్న జరిగిన ఫంక్షన్లో కూడా హీరో కార్తీ కూడా లడ్డు ప్రస్తావన వచ్చినప్పుడు అది సున్నితమైన అంశం అంటే పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, సున్నితమైన అంశం అంటే పక్కన పెట్టొద్దు, మీరు మద్దతుగా మాట్లాడితే, అంతేగాని దీని మీద వ్యంగ్యాలు వెటకారాలు వద్దు అంటూ ఒక విధంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ని ఉద్దేశించి అన్నారు, కార్తీని ఉద్దేశించి కాదు. కానీ కార్తీ ఏంటంటే మౌనంగా ఉన్నాడు, ఆయన ఈ సున్నితమైన అంశం అంటే మాట్లాడలేదు. కానీ మాట్లాడకపోవటం కూడా తప్పే, సినిమా వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పూనుకపోతే కష్టం. ఇది రెండు రాష్ట్రాల వ్యాప్తంగాను, పైగా వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇష్యూ ఉంది కాబట్టి కంపల్సరిగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ధర్మం ఇది. జరిగిన దాన్ని అంత చిన్న విషయంగా సినిమా వాళ్ళు కూడా చూడకూడదు, హీరోలు కూడా స్పందించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి, అంతేగాని మద్దతుగా మాట్లాడమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా, మద్దతుగా మాట్లాడండి అని చెప్తున్నారు. కాబట్టి మరి భక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఇంత ఆందోళన జరుగుతుంది మరి రెండు రాష్ట్రాల వ్యాప్తంగా. వెంకటేశ్వరం అంటే రాష్ట్రాల సమస్య కాదు, దేశాలకు సంబంధించిన సమస్య, హిందువుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ, అది స్పందించాలి అది. అయితే కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక హీరోలకు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో సరైన ఐకమత్యం అయితే ఉండదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఎందుకు అంటే జల్లికట్టు విషయంలో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక స్టార్స్ అందరూ కూడా ఏకమయ్యారు, వాళ్ళు చట్టాన్ని కూడా వాళ్ళకి సంబంధించి తెచ్చుకున్నారు. అదేవిధంగా ఎందుకని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే అది చాలా పెద్ద పవిత్రమైనది, అది ప్రపంచంలో ఏ హిందువు అయినా సరే ఖచ్చితంగా ఒక్కసారైనా సరే తిరుపతి లడ్డు తినవల్ల అయ్యి ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎందుకని ఐక్యం కాలేకపోతున్నారంటే ఏం చెప్తారు? అది తిరుపతి లడ్డు కావాలి వాళ్ళకి, కానీ ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడటం అనేది మళ్ళీ నోరు పెరగటం లేదు. ఇది ఇట్లాంటి ఏంటంటే కారణం వివాదాలు మనకెందుకు, జరిగే చూద్దాం కదా అని దీంట్లో ఉంటున్నారు తప్పితే
మనం కూడా మాట్లాడదాం అని చెప్పి ఎవరు స్పందించట్లా. గతంలో అంటే వేరే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ భయపడిపోయి నోరు మీద పడలేదు అనుకోవచ్చు. ఇప్పుడేముంది, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, చక్కగా మాట్లాడచ్చు. జరిగింది ఏంటి, గవర్నమెంట్ సపోర్ట్గా మాట్లాడమంటలేదు కదా, జరిగిన ఇష్యూ మీద మాట్లాడమంటున్నాం. లడ్డూ విషయంలో మరి ఇన్నాళ్ళు చాలామంది అరే ఇలాంటి లడ్డు మనం తిన్నామా అని చాలామంది బాధపడుతున్నారు. మరి ఈ ఇష్యూ మీద స్పందించాల్సిన అవసరం సినిమా వాళ్ళకి ఉంది. కొంతమందికి ఆ పదవులు కావాలి, ఈ పదవులు కావాలి అంటూ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ లడ్డూ విషయానికి వచ్చేసరికి మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద ఏదో మాట్లాడాలి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తొందరలోనే ఐక్యం కాబోతుందా, ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయబోతుందా అంటే ఏం చెప్తారు? అందరూ స్పందిస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ కూడా స్పందిస్తుందండి. ఇవాళ ప్రకాష్ రాజ్ దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ ఇష్యూ ఆగదు. దీని మీద యాక్షన్ ప్లాన్ అనేది వాళ్ళు రెడీ చేస్తారు. సో మొత్తానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన డిప్యూటీ సీఎంగా అండ్ యాజ్ వెల్ యాజ్ హీరోగా స్పందించారు. సో మిగతా కొంతమంది హీరోలు కూడా స్పందించబోతున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. సో వాస్తవం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హైందవులు ఎక్కువ ఉన్నారని సంగతి చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా ఇలాంటి ఇష్యూ ఎక్కడ రాలేదు. ఏది క్రైస్తవులా, లేదంటే హిందువులా, లేదంటే మనకు ముస్లిమ్స్ అనేది రాలేదు. కానీ ఇలాంటి పరిస్థితులు మాత్రం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందా అంటే ఏమంటారు? అంటే లడ్డూలు ఆ కొవ్వు కలిపారు ఇలాంటి ఆరోపణలన్నీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో వచ్చినవి కాబట్టి వాళ్ళకి కొద్ది మిత్రులు వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మన పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా కొంతమంది మౌనంగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు పక్కన పెడితే తటస్థంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ స్పందించి దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇండస్ట్రీ పరంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇది ఇండస్ట్రీ సమస్య కాదంటే ఎట్లా కుదురుతుంది? మనకి సినిమా రిలీజ్ చేస్తున్నామంటే ఆ రీళ్లు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి సినిమాలు రిలీజ్ చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ మర్చిపోలేం కదా. ప్రతి సినిమాకి మరి స్వామివారిని సంబంధిస్తూ దేవుని ఫోటోలు పెట్టుకుంటూ ఆ ప్రేయర్ వస్తూ ఉంటుంది. మరి ఈ విషయంలో స్పందించకపోవడం ఏంటి? ఇవన్నీ స్పందించాలి వాళ్ళు. ఆఖరికి రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు కూడా శ్రీహరికోట నుంచి ఏదైతే తిరుమల తీసుకెళ్ళి అక్కడ పూజా కైంకర్యాలు అన్ని చేయించిన తర్వాతే వీళ్ళు రాకెట్ లాంచ్ చేస్తుంటారు. ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంపై ఇలాంటి దాడుల్ని టాలీవుడ్ ఏదైతే టీటీడీ పైన చేసినటువంటి ఒక దాడుల్ని టాలీవుడ్ ఎలా స్పందించబోతుంది అంటే ఏం చెప్తారు? నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి దగ్గర ఆగింది, మిగతా వాళ్ళు కూడా స్పందిస్తారు. ఇప్పటిదాకా ఏంటంటే ప్రకాష్ రాజు ఆయన ఈ పొరపాటున ఏంటంటే ఒక దీన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడద్దు అన్నట్టుగా వెళ్ళాడు ఆయన. పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళాడు ఆయన. ఇది దీనికి అట్లా మాట్లాడకూడదు. ప్రకాష్ రాజు గారు ఏం చేయాలంటే ఇది చాలా తప్పు అంటూ మాట్లాడాలి. మీరు అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీ నాకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి, ఇక్కడ ఉన్నది వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అనుకునే కోణంలో నువ్వు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అది ఇబ్బందికరం కదా. కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు అనేది అసలు ఆయన ఇవ్వటం కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలామంది ముందు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మద్దతుగా మాట్లాడాలి. అది జరిగింది తప్పుగానే చూపించాలని మాట్లాడాలి. సో చూద్దాం సార్, మొత్తానికి టాలీవుడ్ ఎలా స్పందించబోతుంది ఈ టీటీడీకి సంబంధించిన లడ్డు విషయంపై మాత్రం ఖచ్చితంగా కొంత ఐక్యత మిస్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాట మనం చూస్తే జల్లికట్టు పైనే వాళ్ళ అంత చిన్న ఇష్యూకే అందరూ ఏకమయ్యారు. ఇక్కడ కూడా ఏకం కావాలని అయితే కోరుకుందాం. నమస్తే.